పల్లపుట్ట గుర్తుకే పల్లపుట్ట గుర్తుకే ఎవరికమ్మా మీ ఓటు ఎవరికక్క మీ ఓటు గుర్తుకే 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 పల్లపుట్ట గుర్తుకే పల్లపుట్ట గుర్తుకే పల్లపుట్ట గుర్తులే పల్లపుట్ట గుర్తుకే బుట్ట గుర్తుకే గుర్తుకే పుట్ట గుర్తుకే అన్న పుట్ట గుర్తుకే అన్న పుట్ట గుర్తుకే అన్న పుట్ట గుర్తుకే అన్న పుట్ట గుర్తుకే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ప్రచార హోరైతే హోరాహోరుగా జరుగుతుంది. సో ఈ సందర్భంగానే సూర్యాపేట మున్సిపాలిటీలో 11వ వార్డుకి రావడం జరిగింది. సో ఇక్కడ ఎలుగురి ఇందిరా వీరయ్య గౌడ్ గారు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. వీరయ్య గౌడ్ గారిని అడిగి తెలుసుకుందాము, వాళ్ళకి ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో అడిగి తెలుసుకుందాం. అనే నమస్తే అన్న, ఇప్పుడు మీరు 11వ వార్డు నుంచి అని ఈ పుట్టగుర్తు మీద పోటీ చేస్తున్నారు, ప్రచారం చేస్తున్నారు కదా, మీకు ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుందన్న? ముందుగా ఎస్ న్యూస్ వారికి నమస్కారాలు. నాకు ప్రజల్లో కొంచెం చాలా మొన్న గత 10 సంవత్సరాల పార్టీలో ఉండటం జరిగింది. ఒక పార్టీలో ఉంటూ 10 మందికి సేవ చేస్తున్నా. సేవ గుర్తు లేకుండా నన్ను కొంతమంది లీడర్లు డబ్బుతోని టికెట్ కొనడం జరిగింది. దానివల్ల నేను కొంచెం నష్టపోయినా. దాంతోపాటు నా మిత్రపక్షమైన బీఆర్ఎస్ పార్టీ కానీ సిపిఐ పార్టీ నాకు తోడుగా ఉంది, సిపిఎం పార్టీ పొత్తుగా ఉంది. మీ అంటూ నేనున్నా, మీ బలం మాకు ఎరక, మీ బలంతో పాటు మా బలంగా తోడవుతాం. మీ అందరూ రాణిగూడెం 11వ వార్డు గ్రామ ప్రజలు కూడా నీ తరపున ఉన్నారు. అందుకే మీ అందరూ కూడా చాలా చక్కగా మీరు ఘన విజయం సాధిస్తారని నాకు ఆ ప్రజలు హామీ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు నేను ముందుకు పోవడం జరిగింది. సో మీరు ప్రధానంగా చూసుకున్నట్లయితే 11వ వార్డులో మీరు మీ మేడం గారు కౌన్సిలర్గా గెలిచిన తర్వాత మీరు ఎలాంటి సమస్యల మీద దృష్టి పెట్టబోతున్నారు? ముందుగా మా అక్క చెల్లెమ్మలకు ఒకటే చెప్తున్నా, రోజు ఒక 60-70 మంది పిల్లలు, చిన్నారి పిల్లలు సూర్యాపేట ప్రైవేట్ స్కూల్లో పోతూ జరుగుతుంది. సంవత్సరానికి 40 నుంచి 50 లక్షల రూపాయలు ప్రైవేట్ స్కూళ్ళలో వాళ్ళు పెట్టడం జరుగుతుంది. నేను గెలవగానే మొట్టమొదటిగా గెలిచిన ఒక నెల రోజులకే 50,000 నుంచి 60,000 రూపాయలు పెట్టి 4 టీచర్లను, గవర్నమెంట్ ప్రైవేట్ టీచర్లను ఇంగ్లీష్ మీడియం గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తా. దాంతోపాటు మా ఊళ్ళే శ్మశాన వాటిక లేదు. గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇప్పుడున్న కౌన్సిలర్ 10 సంవత్సరాలతో ఈ ఊళ్ళో ఉండు, దాంతో మేము పోరాటం జరిగింది. మీకు శ్మశాన వాటిక కట్టియండి, మా ఊళ్ళో బీసీ సోదరులు చాలా మంది ఉన్నారు, ఒక శ్మశాన వాటిక కట్టిస్తే చాలా చక్కగా ఉంటుందని నేను ఆ రోజు చెప్పడం జరిగింది. దాంతోపాటు మా ఊళ్ళో తరతరాల నుంచి కూడా బుడ్రాయి అని మాకు కోట గుర్జి అని ఒకటి ఉంది. ఆ కోట గుర్జికి నేను నా సొంత నిధులతోని ఆ కోట గుర్జికి కట్టిస్తానని ఈ మన 11వ వార్డు గ్రామ ప్రజలకు చెప్తున్నా. అదేవిధంగా రాయనిగూడెం 11వ వార్డులో ఏ సమస్యలున్నా దానికి చక్కగా మా మిత్రపక్షమైన పార్టీలతో కలిసి దాని ముందుకు సాగుతూ పనిచేస్తానని కోరుతున్నాను. సో ఈ సందర్భంగా మీకు ఈ మిత్రపక్షాల పార్టీ నుంచి అని మీకు ఎలాంటి భరోసా లభిస్తుంది, వాళ్ళ కాంచి మీకు ఎలాంటి సహకారం లభిస్తుంది? నాకైతే చాలా చక్కగా మా మిత్రపక్షం చాలా ముందుకు నాకు సహకరిస్తారు. ముందున్న ఇంకా 4-5 రోజులలో కూడా అట్నే సహకరిస్తారు. సహకరిస్తూ పాటు 5 సంవత్సరాలతో పాటు ఇంకా రానున్న రోజుల్లో కూడా వాళ్ళకి నేను సహకరిస్తా. వాళ్ళకి ఏ పది ఉన్నా సాపద ఉన్నా వాళ్ళతో నా ఊళ్ళో ఏ సమస్య వచ్చినా నా మిత్రపక్షమైన సిపిఎంతో పాటు బీఆర్ఎస్ పార్టీతో కలిసి ఈ ఊళ్ళో ఏ పని ఉన్నా నేను గెలిచిన తర్వాత వాళ్ళందరితో కలిసి పని చేస్తానని ముందు చెప్తున్నాను. ప్రధానంగా మీకు మహిళల నుంచి ఎలాంటి సపోర్ట్ వస్తుంది? మా ఎలుగురు భిక్షం గౌడు గారు చాలా చేసిండు. మా మామగారు అయినా మేము చాలా పేదోళ్ళం. మా మామ కాంగ్రెస్ పార్టీ, మా బావగారు 40 సంవత్సరాల నుంచి చేసిర్రు. మా బావ ఎలుగురి వెంకటేశం గౌడ్ గారు, సైదుల్ గౌడ్ గారు, మా సారు ఎలుగురి వీరయ్య, మా బావగారు, మా పాప పేరు కూడా ప్రియాంక, సోని, మా బాబు పేరు రాహుల్ గాంధీ, నా పాప పేరు కూడా సోనియా అని పెట్టుకున్నా. మాకు చాలా బాధాకరంగా ఉంది. మాకు చాలా అన్యాయం జరిగింది. ఎన్ని సంవత్సరాల నుంచి మా బావగారు చేసినా కూడా గుర్తింపు లేకుండా పోయింది. మేము చేయొద్దని వెనకడుగేస్తే ఇన్ని రోజులు చేసిన దానికి వృధా అయిపోతుంది. మాకు గుర్తింపు అనేది ఉండదు కాబట్టి ప్రజలు మమ్మల్ని ముందడిగాయని చెప్పిర్రు. చెప్పిన దాని ప్రకారంగా మేము నడుచుకున్నాం. మా అన్నగారు, మా అన్నలు అందరూ మాకు సపోర్ట్ ఇచ్చిర్రు. సిపిఐ పార్టీ నుంచి
బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా మాకు చాలా సపోర్ట్ ఉంది. ఆ ధైర్యంతో మేము ముందడుగేసినాం. మమ్మల్ని చాలా అన్యాయం చేసిర్రు. మేము గెలవాలని మేము కోరుకుంటున్నాం. మేము పేద ప్రజలకు ఏది ఉన్నా కూడా మేమైతే చేస్తాం.